టూలో చెప్పిన దానికి నా కోర్ ఇన్సెక్యూరిటీ, ఐ మీన్ వన్ ఆఫ్ ది ఇన్సెక్యూరిటీ ఐ గెస్, ఈస్ ఫియర్ ఆఫ్ నాట్ రీచింగ్ మై పొటెన్షియల్. సో నేను అనుకున్నది నేను చేయలేదు అన్నప్పుడు నేను బాధపడతాను కదా, ఎందుకురా బాబు చేయట్లేదు అని చెప్పేసి. ఇలా ఉంటే నేను ఫ్యూచర్లో అడుక్కు తింటానని చెప్పేసి. సో దిస్ షోస్ ఐ ప్లేస్ హై ఎక్స్పెక్టేషన్స్ ఆన్ మై సెల్ఫ్, విచ్ ఐ ఆబ్వియస్లీ డూ, అండ్ మై సెల్ఫ్ వర్త్ ఈస్ టైడ్ టు మై ప్రొడక్టివిటీ. నేను ఎంత పని చేస్తే నేను అంత మంచిదాన్ని, ఆర్ లైక్ నేను అంత లైక్ సెల్ఫ్ వర్త్ తెలుగులో చెప్పడానికి కూడా రావట్లేదు. అండ్ యూ ఫియర్ రిగ్రెట్ మోర్ దెన్ ఫెయిల్యూర్. ఐ డూ ఫియర్ ఫెయిల్యూర్ కూడా. ఆ ఫెయిల్యూర్ వస్తుందన్న భయంతో ఐ డోంట్ స్టార్ట్ థింగ్స్ ఈజీలీ. And you are scared of disappointing your future self, which I do. And నా ఇన్సెక్యూరిటీ బయట వాళ్ళది కాదు, వాళ్ళకి సంబంధమే లేదు. ఇట్ ఈస్ టోటలీ అబౌట్ మై ఇంటర్నల్ స్టాండర్డ్స్. అండ్ ఆల్సో నా ఇన్సెక్యూరిటీ అబౌట్ మై సెల్ఫ్ ఇమేజ్, మై బిగ్ ఫోర్ హెడ్. ఇప్పుడు చూస్తే అంత పెద్దగా లేదు, బట్ యా ఇట్స్ బిగ్ కైండ్ ఆఫ్. అండ్ మై స్పీకింగ్ స్కిల్స్, బోల్డ్నెస్ లేదు. సో దాట్ మీన్స్ that I believe I'm not good enough physically or socially compared to others. And why the fuck I'm comparing with others? You should know. So, but what's interesting, that I'm not insecure about relationships or attentions. I don't care about them. ఉంటే ఉన్నారు, పోతే పోయారు అని అనుకుంటాను. బట్ ఐ డూ కేర్ అబౌట్ హౌ ఐ ప్రజెంట్ మై సెల్ఫ్ టు ద వరల్డ్. నేను బయట ప్రపంచానికి ఎలా కనిపిస్తున్నాను అన్నది నేను చూసుకుంటాను. యా దాట్స్ ట్రూ 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 బ్రో. షిట్, this is so sad. That means the insecurity is about identity, confidence and self-expression. It's not related to acceptance. So నా టోటల్ ఐడెంటిటీ కష్టాల్లో ఉంది. ఓ మ్యాన్. అండ్ ఆల్సో ఫియర్ ఆఫ్ డిసప్పాయింటింగ్ ద పీపుల్ యూ లవ్, because I need validation from my parents and like my family basically. And I want to prove myself. I want them to feel proud of me. Duh. చాలామంది ఫీల్ అవుతారేమో ఇలానే. ఐ డోంట్ నో. అందరి గురించి మనకెందుకు, మనది మనం చూసుకుందాం. సో దాట్ మీన్స్ I carry the pressure to achieve for others, not just for myself. నా ఒక్కదాని కోసమే కాదు, అందరి గురించి కూడా. సో సారీ, totally one of my insecurity, self-worth based on performance and identity. అంతే అండి. ఐ బిలీవ్ ఇది చెప్తుంది, నాకు ఇంకా తెలీదు. ఇఫ్ ఐ డోంట్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ కాన్స్టెంట్లీ, ఐఎమ్ ఫెయిలింగ్. ఇఫ్ ఐఎమ్ నాట్ కాన్ఫిడెంట్, బ్యూటిఫుల్ అండ్ సక్సెస్ఫుల్, దెన్ ఐఎమ్ నాట్ ఎనఫ్. అండ్ ఇఫ్ ఐ డోంట్ మేక్ దెమ్ ప్రౌడ్, దెన్ ఐఎమ్ డిసప్పాయింటింగ్. అరే నిజమే కదా, లైక్ అరే ఇంకేంటి అన్నీ కరెక్ట్గా చెప్తున్నాయి. హ్యాష్ విల్ గో డీపర్. భయం అవుతుంది. వాట్ డూ యూ ఫియర్ విల్ హ్యాపెన్ ఇఫ్ యూ డోంట్ బికమ్ ద బెస్ట్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్? అడుక్కు తింటామండి. ఐ మీన్ దాట్స్ ద బేసిక్, రైట్?
ఈ భూమి మీదకి వచ్చినందుకు మనం ఏదో ఒకటి చేయాలి కదా, చేయాలి కదా. మ్హూ. ఐఎమ్ రియలీ సారీ. సో ఇది ఇచ్చిన ఆప్షన్స్లో చూస్ చేసుకోవాలి అంటే పీపుల్ విల్ స్టాప్ రెస్పెక్టింగ్ మీ. మనకి అసలు రెస్పెక్టే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఐ విల్ రిగ్రెట్ మై లైఫ్. యా, నేను అనుకున్నట్టు బతకపోతే ఆబ్వియస్లీ ఐ ఫీల్ రిగ్రెట్. ఐ ఫీల్ లైక్ ఎ ఫెయిల్యూర్ అని చెప్పలేను, కానీ దానికంటే ఎక్కువ రిగ్రెటే ఉంటుంది. చేస్తే అయిపోతుండే కదా, వచ్చేస్తుండే కదా అని. ఐ వోంట్ హ్యావ్ ద లైఫ్ స్టైల్ ఐ డ్రీమ్ అబౌట్. కావాలి కదా లైఫ్ స్టైల్, కావాలి అంటే కష్టపడాలి కదా. డబ్బులు ఎవరికి ఊరికే రావు. సో విచ్ వన్ ఫీల్స్ ట్రూ? People will stop respecting me, I'll regret my life, and I won't have the lifestyle I dream about. Second question. When you look into the mirror or speak in public, what is the exact thought that goes through your mind? So, if I look into the mirror, నన్ను నేను చూసుకున్నప్పుడు అయితే నాకు నేను చాలా నచ్చేస్తాను. ఐ రియలీ డోంట్ కేర్ అబౌట్ మై ఫోర్హెడ్ అండ్ ఆల్. సెల్ఫ్ ఆబ్సెషన్ ఐ గెస్ ఉండాలిలే, లేకపోతే కష్టం. సో బట్ ఐ వాంట్ మై సెల్ఫ్ టు బీ ప్రెజెంటబుల్ బై గాడ్. బయటికి వెళ్ళినప్పుడు ఆబ్వియస్లీ నీట్గా ఉండాలి కదా. నాట్ దాట్ అందంగా ఉండాలని కాదు, నీట్గా ఉంటే చాలు. యు గాట్ మై పాయింట్? నీట్నెస్ ఉంటే చాలు అండి, అందాలు అవి ఇవి వద్దు. ఐఎమ్ నాట్ ఇంప్రెసివ్ ఎనఫ్, ఐఎమ్ నాట్ ఇంప్రెసింగ్ ఎనీవన్. నో వన్ విల్ నోటీస్ మీ. ఆబ్వియస్లీ చాలామంది నోటీస్ చేస్తారు. ఐ డోంట్ నో వై దట్ హ్యాపెన్స్. And I don't deserve attention. I do deserve. I mean, I can't say that I deserve or I don't deserve, but attention comes to me naturally, I guess. So I don't know. మాట్లాడే అద్దంలో చూసుకునేటప్పుడు అయితే ఇందులో ఏది పని చేయదు. ఐ మీన్ ఐ నాట్ థింక్ అబౌట్ దిస్. బట్ మాట్లాడేటప్పుడు అయితే ఐ డూ ఫీల్ దట్ ఐఎమ్ నాట్ ఇంప్రెసివ్ ఎనఫ్. నేను మాట్లాడేది అంత ఇంపార్టెంట్ కాదు. ఐ మీన్ వై షుడ్ ద లిజన్ అని అనిపిస్తుంది. అండ్ ఆల్సో నో వన్ విల్ నోటీస్ మీ అని అనిపిస్తుంది. పీపుల్ విల్ జడ్జ్ హౌ ఐ టాక్ అని కూడా అనిపిస్తుంది. ఐ డోంట్ డిజర్వ్ అటెన్షన్ అని ఈ విషయంలో చెప్పొచ్చు. ఇఫ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ ఎనఫ్ ఏదో ఒకటి సోది వాగుతూనే ఉంటాను, ఇలా నాకు నేను వాగుతున్నట్టు. హూ డూ యూ ఫీల్ యూ నీడ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ టు ద మోస్ట్? మై పేరెంట్స్ అండ్ మై సెల్ఫ్ బ్రో. మై సెల్ఫ్ నాకు నేను ప్రూవ్ చేసుకోవాలి. నా పేరెంట్స్ కూడా సెకండరీ. ఫర్ మీ ఐ షుడ్ ప్రూవ్ దట్ ఐ కెన్ డూ ఎనీథింగ్ అని. అప్పుడు లేకపోతే ఈ కాన్ఫిడెన్స్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఎవడిస్తాడు? షాప్లో అమ్ముతున్నారా ఏంటి? నో, మై సెల్ఫ్ ఫస్ట్, ఆ తర్వాత పేరెంట్స్, ఫ్రెండ్స్ బ్లా వేస్ట్. ఎందుకంటే అంత ఫ్రెండ్స్, చెప్పుకోదగ్గ ఫ్రెండ్స్ ఎవరు లేరు నాకు. సో యా, మళ్ళీ వస్తాను. బై.